ఈ వీడియో ఎస్పెషల్ గా ఈ మధ్య నా ఓపీడీకి వచ్చే మదర్ కోసం మాత్రమే స్పెసిఫిక్ గా చేస్తున్నాను. ఈ వీడియోలో కోల్డ్ కి కాఫ్ కి రాకుండా ఉండడానికి టిప్స్ చెప్తాను. ఈ మధ్య చాలా మంది మదర్స్ మేడం లాస్ట్ టైం డేట్ చూడండి, మీకు ఎప్పుడు విజిట్ చేశాను అప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చిందా, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చిందా, మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ వచ్చింది. మీరు ఇచ్చిన మెడిసిన్ యూజ్ చేస్తాము, అప్పుడు టెంపరీగా తగ్గుతుంది, మెడిసిన్ ఆపేయగానే మళ్ళీ సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయి. ఇలా వాడితే ఎట్లా మేడం, బేబీ హెల్త్ పాడైపోతుంది కదా అంటారు. డెఫినెట్ గా కరెక్టే. ఈ వీడియో చేయడానికి ఏంటంటే మీరు ఫైల్ మోసుకొచ్చినా పర్వాలేదు కానీ ఆ బండెడు బాటిల్స్ తీసుకుని వస్తున్నారు. సో ఆ బాటిల్స్ తో యూజ్ లేకుండా కొన్ని చిన్న చిన్న టిప్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బేబీస్ కి బిలో 5 years వాళ్ళకి కోల్డ్ కాఫ్ కొంచెం ఎక్కువ వస్తుంది. ప్రతి దానికి మెడిసిన్ వాడేయాలన్న ఆలోచన మానేయండి. తుమ్ముగానే తుమ్ము మెడిసిన్, దగ్గగానే దగ్గు మెడిసిన్ వేసేద్దామని చూస్తారు. దాని బదులు బిలో 5 years ఉన్న వాళ్ళకి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బేబీస్ కి మీకు తెలిసిపోతుంది కదా, జలుబు వచ్చేటప్పుడు ఎక్కువ తుమ్ములు రావటం గానీ గురక పెట్టడం గానీ అట్లా చేస్తారు కదా, అట్లాంటప్పుడు ఇంట్లో సెలైన్ డ్రాప్స్ ఉంటే వేసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టీమ్ అనేది పట్టించుకోండి. అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గార్గిలింగ్. అంటే మామూలుగానే కోల్డ్ కాఫ్ వచ్చే పెథోజన్స్ అనేవి ఈ ముక్కు దగ్గర గానీ గొంతులో గానీ కూర్చుంటాయి. సో గార్గిలింగ్ అంటే గొంతును పుక్కిలించడం. చాలా మందికి నేను చెప్తా ఉంటాను కదా, ఈ గార్గిలింగ్ అనేది ఏ ఏజ్ నుంచి చెయ్యాలి? అబౌట్ 2 years నుంచి చెయ్యాలి. సాల్ట్ వాటర్ తో చేయాలా, ప్లెయిన్ వాటర్ తో చేయాలా? మామూలుగా కోల్డ్ కాఫ్ రాకముందైతే ప్లెయిన్ వాటర్ తో చేసుకోండి. అంటే మామూలుగా ఫుడ్ తిన్న వెంటనే గానీ బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు గానీ పుక్కిలించడం అనేది మీరు అలవాటు చేసుకుంటే మీ బేబీస్ డైరెక్ట్ గా చూసుకుని అలవాటు చేసుకుంటారు. నెక్స్ట్ థింగ్, కోల్డ్ కాఫ్ వచ్చినా మీకు తుమ్ములు లాంటి ఏమైనా వచ్చినా బేబీస్ కి కోల్డ్ కాఫ్ వస్తాయి అని మీకు అనిపిస్తే మాత్రం సాల్ట్ వాటర్ గార్గిలింగ్ అనేది చేయించండి. సాల్ట్ వాటర్ తో డైరెక్ట్ గా ఫస్ట్ టైం స్టార్ట్ చేయొద్దు. మీ బేబీస్ గార్గిలింగ్ అనేది కొంచెం బాగానే చేస్తున్నారు అన్నట్లయితే గనక అప్పుడు సాల్ట్ వాటర్ తో చేయించండి. నెక్స్ట్ థింగ్, ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేసుకున్నాక 2+ బేబీస్ కి కొంచెం తేనెలో తులసి లీవ్స్ జ్యూస్ వేయటం గానీ, తేనె విత్ జింజర్ గానీ ఇట్లాంటివి చేసుకున్నా మంచిదే. అండ్ ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఈ అప్పర్ ఎయిర్వేస్ అనేవి బేబీస్ కి ఎప్పుడు హెల్దీగా ఉంటాయి. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో కోల్డ్ కాఫ్ రావడానికి టైం పడుతుంది, వచ్చినా అది తగ్గడానికి చాలా త్వరగా తగ్గిపోతుంది. సో ఈ చిన్న చిన్న రెమెడీస్ వాడండి, ముందు ట్రై చేయండి. దీనికి తగ్గకపోతే దగ్గరున్న పీడియాట్రిషియన్ చూపించి మాత్రమే కోల్డ్ కాఫ్ మెడిసిన్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ రిలేటెడ్ టు కిడ్స్ హెల్త్.